ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయం నిధి ద్వారా 74 మందికి 32,26,000 రూపాయలు మన మిత్రులందరికీ కూడా చెక్కులు వారికి అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం దాదాపు 614 మందికి 10 సార్లుగా దాదాపు 5 కోట్ల రూపాయలని పేద వర్గాల ప్రజలు ఎవరైతే వారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకున్నారో ఆ డబ్బును ముఖ్యమంత్రి గారికి నేను పేరు చెప్పి మీకు నేను అందజేయడం జరుగుతుంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, పేదవారి ఆరోగ్యం పట్ల కానివ్వండి, పేదవారికి మేలు చేసే విషయంలో కానివ్వండి, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈరోజు పేద వర్గాలకు మేలు చేసే విషయంలో వాళ్ళు ఏ విషయానికైనా కూడా వెనుకాడకుండా వారికి మేలు చేయడం జరుగుతుంది. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ఇది మీకేదో అయాచితంగా వచ్చినటువంటివి కాదు. గడిచినటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎటువంటి ఆర్థిక సహాయాన్ని తోడ్పాటు అందించారో ఆ రోజు తీసుకున్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదవారి ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ కనపరుస్తున్నారని తెలియజేస్తూ, ఒకసారి ఇక్కడ పెద్దమ్మ ఉన్నారు, పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలు, 6,000, 10,000, 15,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. ఇదే కాకుండా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఆర్టీసీ బస్సులో మనకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఈ రోజు మన ప్రభుత్వం 7,995 రూపాయలు. రూపాయలు. బొల్లెంతో డేవిడ్ గారు ముల్లపాడు 35,100 రూపాయలు. శేషగిరి గారు కావేటి మహాలక్ష్మమ్మ గారు ముల్లపాడు 23,900. పులిగోటి పద్మ గారు ముల్లపాడు 30,541 రూపాయలు. వీరం పాల్రెడ్డి గారు నరవ 40,295 రూపాయలు. వేమిరెడ్డి లక్ష్మిరెడ్డి గారు కొమ్మనూరు 79,492 రూపాయలు.